నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 106 48th స్టాంజా 106వ కీర్తన 48వ చరణం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యుగములన్నిటను స్తుతి నొందే దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అయితే ఆయనను గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఇశ్రాయేలీయుల దేవుడు అని చెప్పటం ఇక్కడ మనం గమనించగలం. ఎందుకని ఆయన ఇశ్రాయేలీయుల దేవుడిగా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది అని అంటే, వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులై ఆయన మార్గములో వారు నడుచుచూ వచ్చారు. మరి మిగిలినటువంటి జనులు దేవుణ్ణి విసర్జించారు. అయితే ఆయన కేవలం ఇశ్రాయేలీయులకే కాక యుగములన్నిట ఉండు ప్రజలందరికీ ఆయన దేవుడు గనుక ఆయన యుగములన్నిట స్తుతి నొందే దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్డ్స్ 34 to 36. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇక్కడ పేతురు గారు కొర్నేలి అనేటటువంటి శతాధిపతి ఇంట అతడు నిలిచి పలికినటువంటి మాటలను ఇక్కడ మనం గమనించగలం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కొర్నేలి అనేటటువంటి భక్తిపరుడు అతని ఎంతో దైవభక్తిని అతని ప్రార్థన ద్వారా, ధర్మకార్యాల ద్వారా అతడు ప్రభు ఎదుట కనుపరుస్తూ వచ్చాడు. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలిని దర్శించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తన ప్రార్థనలు, తన ధర్మకార్యాలు అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేవని కూడా తెలియచేయటం మనం గమనించగలం. ఆ తర్వాత అతనితో మాట్లాడుతూ ఆ దూత, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఆ మాట చొప్పున అతడు తన పనివారులు 2 అక్కడికి పంపించాడు. అయితే వారు అక్కడికి వెళ్ళటకు ముందు పేతురు పగలు ఇంచుమించు 12 గంటల సమయంలో ప్రార్థన చేయటకు అతడు మిద్దె మీదకి ఎక్కాడు. ఎంతో ఆకలితో ఉన్నప్పటికీ ఆ సమయంలో అతడు ప్రార్థిస్తూ ఉండగా పరవశుడై ఆకాశం తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుపట్టు వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట అతడు చూచాడు. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉన్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడు తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైన వాటిని ఎంచవద్దు. మరలా 2వ మర శబ్దము అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. దీనిని అతడు దర్శన రీతిగా చూచిన పిమ్మట అతని యొద్దకు ఈ మనుషులు వచ్చారు. వచ్చి ఈ విషయం అంతటిని అతనితో చెప్పినప్పుడు అతనికి అర్థమైంది, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు యూదులకే దేవుడని తాను తలంచాడు. కానీ తనకు వచ్చినటువంటి దర్శన రీతిగా ఎవరైతే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుస్తారో అట్టి వారిని దేవుడు అంగీకరిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పటం ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన అందరికీ ప్రభువు గనుక యుగములన్నిట స్తుతి నొందుతున్నటువంటి దేవుడై ఉన్నారు. నాడు ఇశ్రాయేలీయులకు ఆయన దేవుడిగా ఉన్నప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ సృజించిన దేవుడు ఆయనే గనుక ఇశ్రాయేలులైనా, యూదులైనా, ఇశ్రాయేలు కానివారైనా, యూదేతరులైనా ఎందరైతే ఆయనకు భయపడి నీతిగా నడవటానికి కొర్నేలి వలె ఇష్టపడతారో నిశ్చయముగా వారందరికి కూడా ఆయన ప్రభువు ఉన్నారు. అంత మాత్రమే కాదు, అందరి నోట ఆయన స్తుతి నొందదగినటువంటి దేవుడై ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన అందరికీ ప్రభువు మాత్రమే కాదు కానీ
మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సామ్స్ 145 9th స్టాంజా 145వ కీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు ఆయన అందరికీ ప్రభు మాత్రమే కాదు, అందరికీ ఉపకారి. గనుకనే ఆయన మనయందు కనికరపడి ఇప్పటి వరకు చేసిన అనేక ఆశ్చర్య కార్యాలను బట్టి నిశ్చయముగా మనం ఆయనను స్తుతించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రతి యుగములోనూ ఆయన స్తుతి నొందదగిన దేవుడు అని అంటే, ఈ మాటలు పలుకుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా, అలానే ఈ మాటలు వింటున్నటువంటి మీ ద్వారా ఆయన స్తుతి నొందుతున్నటువంటి దేవుడిగా ఉండటం ఎంత ఆశ్చర్యం. గనుకనే ఆయన ఉపకారాలను తలంచుకుంటూ మన ద్వారా ఆయన కేవలం కొందరికే దేవుడు అనుకునేటటువంటి మనసు కలిగిన అనేకులకు, లేదు ఆయన అందరికీ ప్రభు అనేటటువంటి విషయం, అందరికీ ఉపకారం అనేటటువంటి విషయం మన జీవితాల ద్వారా అనేకులు తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుచు, ఆయన కార్యాలను గణపరచుచు, ఆయన కీర్తిని గానము చేస్తూ ఎల్లప్పుడూ ప్రభు మహిమార్థమై జీవిద్దాం. అలా జీవించే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే మన జీవితాల ద్వారా అనేకులు మేలులు పొందటానికి కూడా ఆయన కారణభూతుడైనటువంటి దేవుడు. ఇట్టి కృపకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మకు మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. తమ్ముందున్న కాలములో మీ కృపాక్షేమలు అనుగ్రహించి మేలును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించును గాక. ఆమేన్.